మనందరం కూడా ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి తెలియవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటారు. మీ కుటుంబం గురించి ఏ విధంగా ఉండాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ అసలు జాగ్రత్త మర్చిపోతున్నారండి అందరూ కూడా. రోడ్డు పైకి వచ్చిన తర్వాత మనం ట్రాఫిక్ రూల్స్ మర్చిపోతున్నాం చాలామంది. ఆ ట్రాఫిక్ రూల్స్ మర్చిపోవడం వల్ల, గమనించకపోవడం వల్ల మన ప్రాణాలు మనమే కోల్పోతున్నాం. మన చేతిలోనే ఉంది. అన్నీ తెలుసుండి మర్చిపోతున్నాం కూడా. మనం ప్రభుత్వం కూడా చాలా ఖర్చు పెడుతుంది దీనికోసం. అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించమని ట్రాఫిక్ సిఏ గారు చెప్తున్నారు, డిపార్ట్మెంట్ చెప్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడికెక్కడ యాడ్లు ఇస్తున్నారు. ప్రభుత్వ పరంగా కూడా చాలా ఖర్చు పెడుతున్నారు దీనికోసం. ఎవరి కోసం? మన కోసం. అయినప్పుడు కూడా చాలామంది ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదు. మనందరూ కూడా బైక్ మీద వెళ్ళినా, కార్లో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళేటప్పుడు జంక్షన్ వచ్చినప్పుడు కుడివైపు ఎడమవైపు చూడాలి. అసలు ఎవరు వస్తారు, మనం వెళ్తున్నాం కదా, మనం ఇంకా ఎవరో రావట్లేదు అనుకుంటున్నాం మనం. కానీ అటు ఇటు చూడకుండా డ్రైవ్ చేస్తున్నారు. సడన్గా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అవతల వాళ్ళకైనా చనిపోతున్నారు, మనమన్నా చనిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం. అదేవిధంగా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలని చెప్పినప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుంటలేదు. చాలామంది చూడండి, బైక్ నుంచి పడిపోయినప్పుడు హెడ్కే ముందు తగులుతుంది దెబ్బ. అలాంటిది హెల్మెట్ ఉంటే అలాంటి వాళ్ళు చాలామంది బతికిన వారు చూసాం మనం. చాలామంది హెల్మెట్ ఉండడం వల్ల నేను బతికానని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున. అది పాటించట్లేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున చాలామంది ఈరోజు ఆటో వాళ్ళని చూస్తున్నాం. ఆటో కార్మికులు ఉన్నటువంటి సీట్లో ఎక్స్ట్రా చాలామందిని ఎక్కించడం, డ్రైవింగ్ సీట్లో కూడా లెఫ్ట్ రైట్ కూడా కూర్చోబెట్టుకుంటున్నారు. మీరు ఏదో డ్రైవింగ్ చేసేటప్పుడు అటు ఇటు తిప్పడానికి కూడా మీకు ఆస్కారం ఉండలేదు. అలాంటప్పుడు సడన్గా యాక్సిడెంట్లు అవుతున్నాయి. చాలామంది చూసాం. స్కూల్ పిల్లలు చనిపోయిన సందర్భాలు చూస్తున్నాం. అది మన జాగ్రత్త తీసుకోవడం వల్ల. అదేవిధంగా చాలామంది చూస్తున్నాం, పిల్లలు ఇప్పుడు బైక్ రేసింగ్ పెడుతున్నారు. చాలా చోట్ల చూస్తున్నాం. అది కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. బైక్ స్టంట్ అవి కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే నేను పిల్లల తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు జీవితంలో ఒకసారి ప్రతిరోజు కూడా పిల్లలకి అన్నీ నేర్పించిన దాంట్లో ఒక భాగంగా ట్రాఫిక్ రూల్స్ కూడా చెప్పవలసిన అవసరం ఉందని కూడా ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు ప్రభుత్వం కూడా పాఠ్య పుస్తకాల్లో కూడా ట్రాఫిక్ రూల్స్కి ఒక క్లాస్గా చెప్పాలని కూడా నేను ఈరోజు ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసుకుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మన సొంత మిత్రులే, మన కుటుంబాల్లోనే ఎంతోమంది చనిపోయిన వాళ్ళు చూస్తాం. ఏంటంటే అరే ఇలా వెళ్ళకపోయి ఉంటే బాగుండు, మనోడు ఇలా వెళ్ళి చనిపోయాడు అని అప్పటికప్పుడు అనుకుంటున్నాం మనం చనిపోయిన తర్వాత. కానీ అది మన చేతిలోనే ఉంది. మన ప్రాణాలు మన చేతిలోనే ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా ఈ రోజున ఈ ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా పాటించి మన ప్రాణాలు మనం కాపాడుకోవడం కాకుండా ఎదుటివాడి ప్రాణాలు కూడా కాపాడడానికి మీరు కంపల్సరీ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. పాటించడం కాకుండా నేను స్కూలుకి ఈరోజు కాకినాడ నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను. నేను కాకినాడలో ఉండే ప్రతి స్కూలు యజమానులకి, అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళు ఏ హెచ్ఎంలు ఉన్నారో వాళ్ళకి మేము రేపు జరగబోయే గ్రామ సభలు కానీ, ఇంటింటికి వెళ్ళేటప్పుడు కానీ, ఈ కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కానీ, ప్రతి స్కూల్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ గురించి తప్పనిసరిగా నేను ప్రచారం చేస్తానని కూడా మీ ద్వారా తెలియజేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ట్రాఫిక్ రూల్స్ కోసం ఏదైతే ఈరోజు ట్రాఫిక్ 1 సిఏ గారు కానీ, 1 సిఏ గారు, ఇక్కడ ఉన్నటువంటి మీ పోలీసు బృందాన్ని అందరినీ కూడా మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరపున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.